నోటితో మాట్లాడడం, నొసటతో విక్రించడం అంటే ఇదే. యూరియా అసలు అందుబాటులో పూర్తిగా ఉంది. కొరతే లేదు. దాన్ని ఎవరు బ్లాక్‌లో అమ్మినా కఠినంగా వ్యవహరిస్తాం. తీవ్ర చర్యలు తీసుకుంటామంటే చంద్రబాబు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారి దాకా చెప్తానే ఉంటారు. ఈనాడు జ్యోతి కూడా అవునవును అని చెప్పి వెంటనే తానా తందానా అంటాయి. కానీ సిటీ ఎడిషన్స్‌లో అసలు నిజాలు రాస్తాయి. యూరియా రూ. 450. ఆంధ్రజ్యోతి రాసిన వార్త ఇది. వీళ్ళు చెప్తుంది యూరియా బస్తా ధర 266.5. కాగా డిమాండ్‌కి తగినట్టు సరఫరా లేదు. ఇదే అవకాశంగా వ్యాపారులు దోపిడీకి దిగారు. ఒక్కో బస్తాకు వ్యాపారులు రూ. 370 నుంచి రూ. 450 వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో చూడండి డిమాండ్‌కి తగ్గట్టు సరఫరా లేదు. సరఫరా ఎక్కువ ఉంది మన దగ్గర అని అచ్చెన్నాయుడు గారు చెప్తారు. ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఈ సరఫరా లేదు అన్నటువంటిది రాస్తున్నారు. అంటే మరి అచ్చెన్నాయుడు గారి తప్ప, లేకపోతే ఆంధ్రజ్యోతి తప్ప? ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి వ్యాపారులు దోపిడీ దిగారు. ఒక్కో బస్తాకు వ్యాపారులు రూ. 370 నుంచి రూ. 450 వరకు వసూలు చేస్తున్నారు. ఖరీఫ్ సమయంలో పడినట్టుగానే రబీలో కూడా రైతులు యూరియా కోసం కష్టాలు పడాల్సి వస్తుంది. డీసీఎంఎస్ కేంద్రాలు, పిఎస్సిఎస్లు, రైతు సేవా కేంద్రాలకు సరఫరా తక్కువగా ఉంది. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే. చేసేది లేక రైతులు బహిరంగ మార్కెట్పై ఆధారపడాల్సి వస్తుంది. వ్యాపారులు నిల్వను బ్లాక్ చేసి 180 నుంచి 200 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అధిక రేటు పెట్టినా కావాల్సినంత యూరియా దొరుకుతుందా అంటే ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. యూరియా బ్లాక్ మార్కెట్ ధరల దోపిడీపై అధికారులు నిర్లక్ష్యం ఇస్తున్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. తూతూ మంత్రంగా హెచ్చరికలతో సరిపెడుతున్నారే కానీ దుకాణాలపై దాడులు, ధర నియంత్రణ గురించి పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం. అసలు అది తెలియక అడుగుతాను. ఇదివరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా సప్లై చేసేసారు. ఎందుకు తీసేసినట్టు అది శుభ్రంగా? ముందు ఫస్ట్ అప్పుడు ఏం చేసేవాళ్ళు జగన్ టైంలో, ఎవరెవరికి వాలంటీర్ ద్వారా ఏ రైతు ఏమేమి పంట వేసుకుంటున్నాడో రాసుకుని అక్కడ నోట్ చేయించేసేసి వాళ్ళకి ఎంతెంత ఎరువు కావాలో అడిగేవాళ్ళు. దాని మీద ఇంకో బస్తా యాడ్ చేసి అక్కడ రాసి ఇచ్చేవాళ్ళు. దాన్ని సచివాలయ సిబ్బంది ఏం చేసేవాళ్ళు, తీసుకెళ్ళి కోఆపరేటివ్ బ్యాంక్కి అప్పచెప్పేవాళ్ళు. కోఆపరేటివ్ బ్యాంక్ కూడా డబ్బులు రిలీజ్ చేసేవాళ్ళు. దాంతో యూరియా కొనేసేవాళ్ళు. కొనేసి ఆయా రైతులకి ఇంటికి సప్లై చేసేసేవాళ్ళు. రేపు వాళ్ళకి క్రాప్ లోన్ శాంక్షన్ అవుతుంది కదా, అందులో ఈ డబ్బులు మినహాయించుకుని మిగతా డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇది సింపుల్గా జరిగిన ప్రొసీజర్, చాలా అద్భుతంగా జరిగిన ప్రొసీజర్. అప్పుడు ఎప్పుడన్నా అసలు ఎరువుల కొరత అనేది వచ్చిందా? కాంగ్రెస్ తెలంగాణలో వచ్చాక, తెలుగుదేశం ఇక్కడ వచ్చాకనే మళ్ళీ ఎరువుల కొరత వస్తుంది. కొన్ని కేంద్రం పంపించట్లేదా? అడిగిన దానికంటే ఎక్కువే పంపిస్తుంది. కానీ ఎందుకు ఎట్లా రేట్లు అంటే ఇదే దళారీ వ్యవస్థ, ఇదే బ్రోకర్ వ్యవస్థ. అదేమో సిటీ ఎడిషన్లు రాసి అధికారుల మీద తప్పు పన్ను నెట్టేస్తారు. ఇది ఇక్కడ స్పెషాలిటీ.